హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన మొబైల్లో జీరో ఇన్వెస్ట్మెంట్ ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా మనం మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు ఆన్లైన్లో అనేది మీకు చెప్తాను. దీనికి మనము మనీ కానీ టైం కూడా పెద్దగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఒక క్లిక్తోని ఓపెన్ చేసి చూసి మళ్ళీ క్లోజ్ చేసి సరిపోతుంది. ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి ఇలా చేసామనుకోండి, మీకు ఓపుకున్నంత వరకు ఖచ్చితంగా చేయాలని కూడా ఏం లేదు. ఒకవేళ మీరు ఎవ్రీ 3 అవర్స్ బదులు ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఈవినింగ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడి నుంచి 3 అవర్స్ వరకు మాత్రమే మీకు దాంట్లో కాయిన్లు యాడ్ అవుతాయి అనమాట. 3 అవర్స్కి ఆగిపోతాయి. మళ్ళీ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అక్కడి నుంచి ఒక 3 అవర్స్ మాత్రమే మనకు కాయిన్స్ అన్ని దీంట్లో యాడ్ అవుతాయి. కాబట్టి మీరు ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి మీరు అట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేశారనుకోండి, మీకు కాయిన్స్ ఎక్కువ వస్తాయి. కొంచెం లేట్గా మీకు టైం ఉన్నప్పుడు ఓపెన్ చేశారనుకోండి తక్కువ వస్తాయి. సో ఈ గేమ్ ఏందనేది అసలు మీకు చూపించడానికి ఫస్ట్ మీకు డైరెక్ట్ నేను ఎర్న్ చేసిన డాలర్స్ మీకు చూపిస్తున్నాను. $2.87 నాకు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినాయి ఆల్రెడీ. సో ముందు నీకు ప్రూఫ్ చూపించిన తర్వాత వెళ్ళాలని చెప్పి మీకు ఇది చూపిస్తున్నాను. సో అసలు గేమ్లోకి వెళ్దాం. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత నేను మీకు లింక్ చూపిస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. నేను దీంట్లో వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది అనమాట. సో దీంట్లో మీరు అన్ని నెక్స్ట్ అని కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మీకు అన్నిటికీ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఫైనల్ మీకు ఇట్లా ప్లే బటన్ అని ఒకటి వస్తుంది. ఇక్కడ చూస్తుంది కదా, ప్లే బటన్ అని వస్తుంది. కింద డౌన్లో ప్లే అని వస్తుంది, పైన మాత్రం హామ్స్టర్ కాంబాట్. మీకు ఆ యూజర్స్ ఎంతమంది అనేది కూడా చూపిస్తుంది. సో కింద ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు యాక్చువల్ ఒరిజినల్ గేమ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అవుతుంది ఎగ్జాక్ట్గా. సో రైట్ అనమాట. ఇది ఓపెన్ అయిన తర్వాత సో ఫస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ టాప్లో ఇక్కడ నుంచి పైన అన్నీ చూసుకుంటారండి. ఇక్కడ ఆల్రెడీ నేను ప్రాఫిట్ పర్ అవర్ 13.85 పెట్టిన. అంటే నాకు ఏంటంటే ప్రతి గంటకు 13 డైమండ్స్ అనేవి నా అకౌంట్లో యాడ్ అవుతుంటాయి. సో అవి ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 ఉంటుంది. మీకు తర్వాత మీరు పెంచుకుంటూ వెళ్ళాలి. అది ఎలా పెంచాలనేది కూడా నేను ఖచ్చితంగా ఈ వీడియోలు చెప్తాను. దీని తర్వాత కంటిన్యూస్గా ఎలా చేయాలనేది కూడా మొత్తం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు కిందికి రండి. కింద మనకు ఎక్స్చేంజ్ అని ఉంది కదా, ప్లే గ్రౌండ్ అని ఉంది, ఎయిర్ డ్రాఫ్ట్ అని ఉంది, ఫ్రెండ్స్ అని ఉంది, ఎర్న్ అని ఉంది. సో మనం ఫస్ట్ ఎక్స్చేంజ్లో మనకు ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఇక్కడ పైన టాప్లో ప్రాఫిట్ పర్ అవర్ ఎంత ఉంది, మన గంటకు మన అకౌంట్లో ఎన్ని ఈ డైమండ్స్ యాడ్ అవుతాయి అనేది అక్కడ చూపిస్తుంది. కొన్ని గేమ్స్ కనపడతాయి. ఒకవేళ మీరు గేమ్స్ ఆడారనుకోండి డైమండ్స్ వచ్చేస్తాయి. మీకు గేమ్స్ ఆడితే ఆ గేమ్లో విన్ అయ్యారనుకోండి కొన్ని డైమండ్స్ అనేవి మీ అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నా అకౌంట్లో ఎన్ని డైమండ్స్ ఉన్నాయి, 593 డైమండ్స్ ఉన్నాయి. మీకు ఎక్స్ట్రా అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది నేనేం గేమ్ ఆడతలేను. చూస్తున్నారు కదా, 8, 5, 6, 7 అట్లా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఎవ్రీ 1 అవర్కి నాకు ఖచ్చితంగా 13 డైమండ్స్ అనేది యాడ్ అవ్వాలి. కాబట్టి ఓపెన్ చేసి పెట్టినా మీరు ఓపెన్ చేసి పెట్టకపోయినా ఒక్కసారి ఓపెన్ చేస్తే 3 అవర్స్ వరకు ఇట్లా ఇది పెరుగుతూనే ఉంటుంది అనమాట. 3 అవర్స్ తర్వాత అయిపోతుంది. మళ్ళీ 3 అవర్స్ తర్వాత మీరు ఓపెన్ చేసారు అనుకోండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు 3 అవర్స్ తర్వాత ఖచ్చితంగా ఓపెన్ చేయాలని కూడా ఏముండదు. ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో అప్పటి నుంచి 3 అవర్స్ వరకు దాని వ్యాలిడిటీ అనమాట. సో అది గేమ్ ప్లాన్. సో దాంట్లో మనకు ఒకసారి కిందకి వద్దాం. కింద మీకు ఎక్స్చేంజ్ పక్కన ప్లే గ్రౌండ్ ఉంది కదా, దీంట్లో ఇన్ని గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ అనేవి మీరు ఆడిరు అనుకోండి, దీంట్లో కూడా మీకు డైమండ్స్ అనేది మీ అకౌంట్లోకి యాడ్ అవుతాయి. ఎగ్జాంపుల్ కింద ఫస్ట్ స్నేక్ రన్ అని రకరకాలు ఇచ్చి వాడైంది 4 డైమండ్స్ ఇచ్చిండు. మీకు ఈ గేమ్ ఆడి మీరు 4 డైమండ్స్ వినొచ్చు. ఇన్ని గేమ్స్ ద్వారా మీకు ఇన్ని డైమండ్స్ మీరు మీ అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి. మీరు ఒకవేళ ఆడితేనే, ఆడకపోయినా నష్టం ఏం జరగదు, ఆడితేనే. సో పైన గేమ్స్ అన్నమాట. తర్వాత ఏంది మినీ గేమ్స్. ఈ మినీ గేమ్స్ కూడా వాడు 2 ఇస్తాడు. దీంట్లో కూడా మీకు ఒకటేమో ఇది ఒక పజిల్ గేమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది రోజు. ఆ తర్వాత ఎగ్జా పజిల్ అని ఉంటుంది. ఈ మీ 2 గేమ్లు ఆడినా కానీ మీ అకౌంట్లోకి డైమండ్స్ అనేవి యాడ్ అవుతాయి. దీని పెద్ద తేడా ఏముండదు, బట్ ఒక డిఫరెంట్ గేమ్స్ అంతే. తర్వాత మైన్ కార్డ్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే వాడు కార్డ్స్ రిలీజ్ చేస్తుంటాడు. సో దీని నుంచి మీకు ఈ కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ కార్డ్స్ ద్వారా మనకు ఎవ్రీ 1 అవర్కి మనకు ఇవన్నీ డైమండ్స్ మన అకౌంట్లో పెరగాలి అంటే ఇక్కడ మనం కార్డ్స్ కొనుక్కోవాలి. మీ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఫస్ట్ది ఓపెన్ చేస్తున్నాను మీకు నేను. ఫస్ట్ది ఓపెన్ చేస్తే ఏంటంటే ఇక్కడ మీకు 3.96 డైమండ్స్ మనం ఈ కార్డు వరకు మనం పే చేసాం అనుకోండి, మన పైన చూస్తున్నారు కదా ప్రాఫిట్ పర్ అవర్ అనేది 0.13, అంటే ప్రతి గంటకు 0.13 అనేది మన అకౌంట్లో యాడ్ అవుతాయి. సో ఇలానే ఇలా చాలా కార్డ్స్ ఇస్తారు కదా, ఈ కార్డ్స్ అనేవి వ్యాలిడిటీ రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని కొన్నాం అనుకోండి $3 పెట్టి, మళ్ళీ ఒక 5 అవర్స్ తర్వాత మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు ఒక $3 పెట్టి మళ్ళీ కొన్ని డైమండ్స్ వనికిస్తే మన ప్రాఫిట్ పర్ అవర్ పెరుగుతుంది అనమాట. ప్రాఫిట్ పర్ అవర్ అంటే ఏంటంటే మనము 3 గంటలు
ఇప్పుడు ఓపెన్ చేసాం అనుకోండి, ప్రతి 3 గంటల వరకు అంటే నెక్స్ట్ 3 అవర్స్ వరకు మన ప్రాఫిట్ అంటే మన అకౌంట్లో డైమండ్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. ఎన్ని యాడ్ అయితే, ఒక గంటకి ఎన్ని యాడ్ అయితే అంటే ఫస్ట్ మీకు 0 ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇట్లా ఇక్కడ కొనుక్కున్నారనుకోండి, మీ దగ్గర ఉన్న డైమండ్స్తోని మీరు కొనుక్కుంటా ఉంటే మీ ప్రాఫిట్ ఫర్ అవర్ పెంచుకుంటూ పోవచ్చు అనమాట. ఇప్పుడు $1, 1 డైమండ్, 2 డైమండ్, లేకపోతే 10 డైమండ్లు. నేను ఏం చేసిన అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎక్స్చేంజ్లోకి వెళ్తే నేను అలా ఆ కార్డ్స్ కొనుక్కొని నా ప్రాఫిట్ ఫర్ అవర్ని 13 డైమండ్స్ చేసిన అనమాట. సో గంటకు 13 డైమండ్స్ ఆటోమేటిక్గా నా అకౌంట్లో యాడ్ అయిపోతాయి. సో రోజుకు నేను ఒక 10 గంటలు దీన్ని అప్పుడప్పుడు ఓపెన్ చేసి పెట్టిన అనుకోండి, 4 సార్లు ఓపెన్ చేసిన అనుకోండి, 4 × 3 అంటే దాదాపు 4 12 × 13 దాదాపు అంటే 150, దాదాపు 150, 160 వరకు ఈ డైమండ్స్ అనేవి నా అకౌంట్లో యాడ్ అయిపోతాయి. నేను ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా యాడ్ అవుతాయి అనమాట. మీకు ఇది యాక్చువల్గా గేమ్లోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుందండి. చెప్తే కొంచెం మీకు ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇక్కడ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ మైన్ కార్డ్లోకి వెళ్ళి మనం ఇవన్నీ కొనుక్కోవాలి. సో మీకు డౌట్ వస్తుంది, ఫస్ట్ నా దగ్గర అసలు 0 ఉంటాయి కదా డైమండ్స్, నేనే అసలు ముందు ఎట్లా కొనుక్కోవాలంటే నా దగ్గర కొన్ని డైమండ్స్ ఉండవు కదా అనుకుంటారు. నేను అక్కడికే వస్తున్నా. సో కింద ప్లే గ్రౌండ్ తర్వాత ఎయిర్ డ్రాప్లోకి వెళ్ళండి. ఎయిర్ డ్రాప్ తర్వాత నాకు ప్రీవియస్గా నా అకౌంట్లోకి ఇంతకుముందు మీకు చూపించాను కదా $2.86 ఏదో, ఆ డాలర్ అనేవి చూడండి ఆమ్స్టార్ టోకెన్స్ వచ్చినాయి. ఈ టోకెన్స్ అనేవి నేను డాలర్స్లో కన్వర్ట్ చేసుకున్నా. సో ఇది మీకు మంచి ప్రూఫ్ కోసం చూపిస్తున్నాను అంతే. మీకు ఇక్కడ ఏంటంటే మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసినా కానీ, మీరు గేమ్ ప్లాన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇన్వైట్ ఫ్రెండ్ అని ఉంది కదా, దీని నుంచి మీరు ఇన్వైట్ చేసినా కానీ మీకు కొన్ని డైమండ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కూడా మీ అకౌంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో దీని నుంచి పెద్ద వచ్చేది ఏమి ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఎర్న్ అని లాస్ట్కి ఉంది కదా, ఇక్కడ మనకు లాస్ట్ ఎర్న్లో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు అకౌంట్లకి ఈ డైమండ్స్ ఎలా వస్తాయంటే ఇలా వస్తాయి అనమాట. వాడు డైలీ ఇక్కడ 2 వీడియోలు రిలీజ్ చేస్తాడు యూట్యూబ్లో. ఆ వీడియో మీరు ప్లే చేసి చూడాలి. చివరి వరకు చూసారనుకోండి, చివరి వరకు చూడాల్సిన అవసరం లేదు. జనరల్గా మీరు ప్లే చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే మీకు 2 minutes 1 minute అయిపోతుంది. అది అయిపోయింది అనుకోండి, 1 hour 2 hours తర్వాత మీకు డైమండ్ మీ అకౌంట్లో యాడ్ చేస్తాడు. ఇట్లా రోజు 2 వీడియోలు వస్తాయి. అంటే రోజు దాదాపు మనకు 2 డైమండ్స్ అనేవి మీ అకౌంట్కి యాడ్ అయిపోతాయి. ప్రతిరోజు మీరు చెక్ చేసుకొని ప్లే చేయాలి అప్పుడప్పుడు. తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజ్ ఉంటుంది, దాన్ని లైక్ చేస్తే ఇక్కడ టెలిగ్రామ్లో కానీ లేకపోతే ఎక్స్లో కానీ ఇలా రకరకాలుగా వాడు చెప్పిన కండిషన్స్ మీరు సాటిస్ఫై చేసిన అనుకోండి, మీ అకౌంట్లోకి డైమండ్స్ యాడ్ అవుతాయి. ఆ డైమండ్స్తో మీరు ప్రాఫిట్ ఫర్ అవర్ పెంచుకోవచ్చు అనమాట. పెంచుకుంటే మీకు ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. ఇది యాక్చువల్గా ఇది మీకు ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా కానీ మీరు ఒకసారి వెళ్ళండి, కింద నేను లింక్ పెడతాను, అక్కడి నుంచి మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. మీకు చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటే దానికి సంబంధించి ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా కానీ మీరు యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి వీటికి సంబంధించి, మీరు చూడొచ్చు. లేకపోతే నన్ను అడిగినా నేను చెప్తాను. సో కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీగా టైంపాస్కి ఆఫీస్లో మీరు కూర్చొని కూడా అప్పుడప్పుడు అట్లా మొబైల్ ఇలా ఓపెన్ చేసి చూసి మళ్ళీ క్లోజ్ చేయండి. ఎవ్రీ 3 hours ఒకసారి మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి డైమండ్స్ యాడ్ అవుతాయి. కొన్ని రోజుల తర్వాత వీడు ఒక లిస్ట్ పెడతాడనమాట. వాడు లిస్ట్ పెట్టేసి నేను ఫైనల్గా పలానా రోజు నేను డాలర్స్ ఇవ్వబోతున్నానని చెప్పి ఒక కట్ ఆఫ్ డేట్ పెడతాడు. ఇక డేట్ రాలేదు. ఆ డేట్ నాటికి మనం ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 డైమండ్స్ వేసాను అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే 10,000 డైమండ్స్ వాడు తీసేసుకొని మనకు కొన్ని ఆమ్స్టార్ టోకెన్స్ ఇస్తాడు. సో 10,000కు మనకు ఒక 5,000 ఆమ్స్టార్ టోకెన్స్ ఇచ్చిండు అనుకోండి, ఆమ్స్టార్ టోకెన్స్ 5,000 ఇచ్చిన నాకు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ 5,000 టోకెన్స్కి మార్కెట్లో ఎన్ని డాలర్లు వస్తాయి అనేది అప్పుడున్న మార్కెట్ బట్టి వస్తుంది. నాకు 5,000 డైమండ్స్కి నాకు ఒక $1,000 వచ్చింది అనుకోండి. $1,000 అంటే ఎంత, దాదాపు 80,000 90,000 రూపాయలు నా అకౌంట్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఇది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లారిటీ ఇచ్చేది దీనికి మీరు పెట్టాల్సింది ఏమీ లేదు, అప్పుడప్పుడు కొంచెం టైం మాత్రమే. మీకు ₹1 కూడా ఇన్వెస్ట్ చేసేది లేదు. దీంట్లో మోసం అనేది కూడా ఏముండదు. దీంట్లో ఎక్కడ కూడా మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఎక్కడ మీరు యాడ్ చేయరు. మరి మీ అకౌంట్లోకి ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ మీకు టెలిగ్రామ్ వ్యాలెట్ ఉంటుంది. ఆ అమౌంట్ని మీరు టెలిగ్రామ్ వ్యాలెట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి మన యూపీఐ కానీ ఎక్కడైనా మనం తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. సో ఎక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేది ఉండదు. మీ పర్సనల్ డీటెయిల్స్ జస్ట్ మామూలు పర్సనల్ డీటెయిల్స్ అడ్రస్ ప్రూఫ్ కోసం ఎంట్రీ చేస్తాం అంతే తప్ప అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసేది ఉండదు. ఇక్కడ మోసం అనేది కూడా ఉండదు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.